వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఏలూరు జిల్లాలో 103 ఏళ్ల చారిత్రక విశిష్టత కలిగిన భీమడోలు పెరుమాళ్ల స్తంభం శ్రీరామాలయం జీర్ణోద్ధారణ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలను ఈ రోజు విశేష పూజలు అనంతరం శాస్త్రోక్తంగా దేవాలయం వెలుపలకు తీసి సమీపంలో తాత్కాలిక ప్రదేశంలో ప్రతిష్ఠింపజేసి రామాలయం పునర్నిర్మాణానికి అయ్యే వరకు అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే దసరా సమయానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ, ముఖ్యంగా దాతలు, గ్రామస్తుల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయలు వ్యయంతో శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డల జోలికి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో బాణాపురం గ్రామంలో మైనర్ బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని జనసేన నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక 10 సంవత్సరాల మైనర్ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి. ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడాక కేసు నమోదవటం, అభియోగం రావటం, ఆ తల్లి గారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్స్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్లి బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి, వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అఘాయిత్యాలకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా అన్ని చట్టం దాని పని చేస్తుంది, ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం. ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం, పాపం చాలా ఒక చిన్న పూరి గుడిసెలో వారు నివసిస్తూ ఉన్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి, వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని, బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు, కొంతమంది పేటీఎం బ్యాచ్, ఆ వెంకటకృష్ణ అలియాస్ బాబీ జనసేన క్రీసేల సభ్యుడు, జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గతంలో జనసేన పార్టీలో అతను పనిచేసిన మాట వాస్తవం. 2019 వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు. అయితే తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు గాని, ఎంపీటీసీలు గాని అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉండటం అయితే జరిగింది. అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడు. వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్ ను కూడా కోరాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. అతను 2019 నుంచి పార్టీకి లేడు. ముందైతే పనిచేశాడు. ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం, స్థానిక సంస్థల ఎలక్షన్ లో అయితే వైసీపీ పార్టీ అభ్యర్థులకు అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది. అలాగే అతనికి ఏ విధంగా క్రీసేల సభ్యత్వం జనసేన పార్టీ కూడా లేదు. మీ మీడియా పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం, ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు.
మేము కూడా పూర్తిగా బాధితురాలకి అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘనతో తనకు అవమానం జరిగిందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రమేయం లేకుండా బ్యానర్లపై ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం లోపించిందని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉల్లంఘన జరిగిందని అన్నారు. ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ నిన్న, ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాను మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకనొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాం. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాము. మరి సచివాలయం దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై అజార్కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కు మైనార్టీ శాఖను కేటాయించే అవకాశాలు ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. Sri Muhammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై స్పందించిన మంత్రి యానం. నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణ. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం పరామర్శించలేదన్న మంత్రి పార్థసారథి. ప్రజల బాధలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని హితవు. అనకాపల్లి జిల్లాలో మొంతా తుఫాన్ దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.